కలువరి మహిమా శుభ సందేశం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనము మూలవాక్యంగా చదువుకుందాం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చెను. చదవబడిన దైవ లేఖన భాగము. దేవుడు మనందరి విషయంలో వెనికిడిలో దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన దైవ లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి లేఖన భాగం అది. ఈ లేఖను సహజంగా ఎందుకు రాశాడు అపోస్తలుడు అని అంటే, దేవుని రెండవ రాకడ కొరకు ఆ రోజుల్లోనే దుర్బోధలు వచ్చేసాయంట. యేసయ్య యొక్క రెండవ రాకడ గురించిన చాలా రకాల దుర్బోధలు ఆ కాలంలోనే వచ్చేసాయి, పౌలు బ్రతికున్న కాలంలోనే. దాని కొరకున్న సందేహాలను నివృత్తి చేయడం కొరకే మరి ఈ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక రాయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం అది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికల యొక్క ముఖ్య ఉద్దేశము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించిన దుర్బోధలను ఖండించడం కొరకు ఇది రాశాడు. మెట్టుకు దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడవలసిన మనము ఏ రీతిగా ఉండాలో కూడా లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. చదువుకున్న మూలవాక్యములో ఆనాటి యూదులు ఎలాంటి పనులు చేశారో చెబుతున్నాడు. వారట తమ పాపములను సంపూర్తి చేసుకొనుచు అని అన్నాడు. అంటే పాపములు సగం చేసేవారు ఉన్నారు, సంపూర్ణంగా పాపము చేసేవారు. వీడు మొత్తం పూర్తిగా చెడిపోయాడండి అని అంటారు కదా. ఈయన పూర్తిగా చెడిపోయాడండి అంటే సంపూర్తిగా పాపములు చేస్తున్నారట. అలా చేయుటలో వారు కొన్ని పనులు కూడా చేశారు. ఏమిటంటే ఇతరులు రక్షణ పొందకుండా వారు ఆటంకపరిచారట. ఇది దేవుడు చాలా తీవ్రంగా ఎంచేటువంటి విషయము. మనము రక్షణ పొందాలి, మనుషులందరూ రక్షణ పొందాలి అని దేవుని యొక్క ప్రణాళిక అది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడంటే కోరిక కలిగి ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఏమని? మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని. ఈ రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పినా వింటారు మానవ సమాజం. పిట్టకథలు లేకపోతే అబద్ధాలు ఎన్నైనా చెప్పనీగాక వినేస్తారు. కానీ సత్యము చెబుదామంటే వినరు.
యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మనుషులందరూ రక్షణ పొందాలనేది దేవుని చిత్తము. మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలనేది ఆయన కోరిక. మరి ఆయన ప్రణాళిక నెరవేరకుండా ఎవరైనా ఆటంకం చేస్తే దేవునికి కోపం వస్తుందా రాదా? నువ్వే ఒక పనిని తలపెట్టుకున్నావు, చేయాలనుకున్నావు, దానికి ఆటంకం చేసే వ్యక్తి ఏదైనా ఉన్నారనుకోండి, అప్పుడు మనకు కోపం వస్తుందా రాదా? అయితే మనము రక్షణ పొందకపోవడం అనేది ఒక భాగం అయితే, ఇతరులు రక్షణ పొందకుండా మనం ఆటంకంగా ఉండడము అది ఇంకా చాలా తీవ్రమైన పాపముగా ఎంచబడుతుంది. ఆ యూదులట, ఆనాటి యూదులు వారు పాపము చేస్తూ పాపములో సంపూర్తి చేస్తూ ఇతరులు రక్షణ పొందకుండా అడ్డుకున్నారట. యేసయ్య శరీరధారి అయి ఉన్న దినములలో కూడా శాస్త్రులను పరిశీలన ఉద్దేశించి మాటలు పలికారు. వీరు పరలోకములో చేరరు, ఇతరులు చేరకుండా ఆటంకం కలిగిస్తున్నారు మీరు అని అన్నారు వాళ్ళను. అలా చేసినందుకు వారు ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టలు కాని వారును అని అన్నాడు. మనం మెట్టుకు ఈ భూమి మీద జీవించినంత కాలము నేను దేవునికి ఇష్టడుగా బ్రతకాలనే ఆశ మనలో ఉండాలి. మరి ఆనాటి యూదులు అలా ఎందుకు చేశారు? ఆసక్తి లేక చేశారంటే ఆసక్తి ఎక్కువనే అయిపోయింది వారికి ప్రత్యక్షత కలగలేదు. మనం ఎదురు చూసిన మెస్సియా ఇతనే అనే ప్రత్యక్షత వారికి కలగనందున యేసయ్యను వారు హింసించారు, యేసయ్య శిష్యులను వారు చంపారు. ఇతరులు ఎవరు యేసయ్యను ఆరాధించకుండా చేశారు. మెట్టుకు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద మనము దేవునికి ఇష్టలముగా జీవించకపోతే దేవుని ఉగ్రత మానవ జాతి మీదకి రాబోతుందని కూడా చేదు నిజము దేవుడు చెబుతున్నాడు. ఆయన ఒట్టొట్టిగానే అందరినీ శిక్షించడానికి రావడం లేదు. ఆయన ఎవరు నశించడం నా చిత్తము కాదు, అందరూ రక్షణ పొందాలనేది దేవుని ఇష్టమై ఉన్నది, దేవుని కోరిక అయి ఉన్నది. మీరే చెప్పారు ఎవరికైనా, ఇదిగో ఈ బాటలో వెళ్ళకరా బాబు, అక్కడ లోయ ఉంది, లేకపోతే ఊబి ఉంది, అందులో పడిపోతావు, నీకు ప్రాణ నష్టం కలుగుతుంది అని ఎంతను చేపెట్టి లాగినా ఆ మార్గంలో నుండి తన దిశను మార్చుకోకుండా అలానే వెళ్ళిపోతుంటే ఎంతవరకు నువ్వు ఆపగలుగుతావు? ఎంతవరకు ఆపగలుగుతావు? చెప్పేకాడికి చెప్పి 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 భుజగించి చెప్పి బెదిరించి చెప్పి ఆఖరికి ఏం చేస్తారు? నీ ఇష్టం బాబు అని ఇస్తారు. ఎల్లకాలము ఎవరము కావలి ఉండలేము కదా. నీకు తెలియదేమో ఈ మార్గంలో వెళితే నీకు క్షేమము లేదని, అందుకొరకు ఇదిగో రక్షణ మార్గం ఇదని ప్రజలకు చెబుతున్నాం. నచ్చి పరిశీలించి తెలుసుకొని దేవుని యొద్దకు వస్తే నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అనన్నా. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. దేవుని కోరిక అలా ఉంటే ఈ భూమి మీద కొంతమందట తమ చెడు నడతలను బట్టి దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారట. ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే,
ఈ భూమి మీద దేవునికి అయిష్టంగా జీవించే వారే ఎక్కువ మంది ఉన్నారట. చాలా అరుదుగా దేవునికి ఇష్టలుగా జీవించేవారు ఉన్నారు. ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే, దేవుని వాక్యం వింటున్న వారిలో, బాప్తిసం పొందిన వారిలో కూడా దేవునికి అయిష్టులే ఎక్కువ మంది ఉన్నారట. దేవునికి అయిష్టంగా జీవిస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారట. ఆ మాట నేననలేదు, లేఖనమే చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండటం నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి, ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని అన్నాడు. అందరూ అనంటే ఐగుప్తు అనే ప్రాంతము నుండి, ఆ ఐగుప్తుల బానిసత్వములో నుండి విడిపించబడి మోషే నాయకత్వములో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, దేవుడు వాగ్దానము చేసిన దేశమునకు ప్రయాణమైన వారు అందరూ అని అర్థము. మన పితరులందరూ అని అంటే ఎవరు వారు? దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. ఈ భూమి మీద ఒక రోల్ మోడల్గా, ఒక సాదృశ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జనాంగం ఉండింది. వారే ఇశ్రాయేలు ప్రజలు. వారు ఎక్కడి నుండి బయలుదేరారు? ఐగుప్తు నుండి. ఎక్కడికి బయలుదేరారు? కనానుకు బయలుదేరారు. వారు బయలుదేరిన క్రమంలో వారికి మొట్టమొదటగా వచ్చిన ఆటంకం ఏమిటయ్యా అంటే, ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. మొదట ఆటంకం ఏం కలిగింది వారికి? ఎర్ర సముద్రము. వారు అరిచారు, కేకలు వేశారు మోషే మీద, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని పట్టుకొచ్చావా ఏమిటి? ఇక్కడ మమ్మల్ని జల సమాధి చేసేస్తావా? ఇదిగో వెనుక ఫరో సైన్యము తరుముకుంటూ వస్తుంది, ముందేమో ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఎటు తప్పించుకొని వెళ్ళగలం మనము? మేము పోయి మరలా వాళ్ళకు దాసులం అయిపోతాము అని అన్నారు. ఎవరికి దాసులు అవుతారట? ఐగుప్తీయులకు. అవును, మరి ఐగుప్తీయులకు దాసులు కావాలని, ఐగుప్తులకు దాసులుగా ఉండాలని మొరపెట్టారా వీరు? ఎందుకొరకు మొరపెట్టారు? ఏమని మొరపెట్టారు? విడిపించమని మొరపెట్టారా? ఈ దాసత్వం బాగుండదని మొరపెట్టారా? అయ్యా ఉన్నారా ఇక్కడ మీరు? మీ మనసులు దేవుని వాక్యం మీద ఉంచాలి. విడిపించమని మొరపెట్టిన వారు ఏమంటున్నారు మళ్ళీ? మేము పోయి ఐగుప్తీయులకు దాసులమవుతాము. ఇట్లాంటి పనులు చేస్తారని దేవుడు ఏం చేశాడంటే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడన్నట్టు. హల్లెలూయా. ఏం చేసుకుంటూ వచ్చాడు? ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాడు. నువ్వు పోతావని నాకు తెలుసురా ముందే అని చెప్పి దేవుడు ఎటు నుంచి పట్టుకొచ్చాడు? ఫిలిస్తీన్ల దేశము గుండా వెళితే దగ్గరి ప్రాంతము, తొందరగా వెళతారు వారు. అయినప్పటికీ చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున దేవుడు వారిని తోలుకొని వచ్చాడట.
మనందరికీ తెలిసిన లేఖన భాగమే, సందర్భాన్ని బట్టి మనం చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనము. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. నువ్వేమో షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా సార్ పరలోక రాజ్యానికి? అది మన ఎతుకులాట. ఏందట? షార్ట్ కట్స్. కంప్యూటర్ ఆపరేషన్ చేసే వాళ్ళకు, ఆపరేట్ చేసే వాళ్ళకు ఏముంటాయి? కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అవునా కదా? అట్లా పరలోక రాజ్యానికి కూడా ఏదైనా షార్ట్ కట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయా? నన్ను కూడా అడుగుతారు చాలామంది, అన్న కొత్తపల్లికి ఎట్లా పోతావు అన్న అంటే, నేను ఇట్లా పోతా అని చెప్పిన. ఈ మార్గంలో పోతే 14 కిలోమీటర్లు, గా మార్గంలో పోతే 24 కిలోమీటర్లు అని చెప్తా. ఏ మార్గం ఎంచుకుంటాం మనం ఎవరమైనా? కానీ ఆ షార్ట్ కట్ మార్గంలో ఉన్నది కథ. ఇక ఒకరోజు నేను, మా అమ్మగారు, నా బిడ్డ, నా కొడుకు, నలుగురం రీసెంట్గా 1 సంవత్సరం అవుతుంది కావచ్చు, బండి మీద సోమవారం అనే ఊరుకు సోమవారం బయలుదేరినాం. ఎప్పుడు బయలుదేరినా? సోమవారం ఊరుకు సోమవారం బయలుదేరినాం. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా, నాకు తెలియదు, ఎప్పుడు పోలే నేను. గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా, అది వెంకటాపురం దాకా మంచిగా తీసుకుపోయింది. ఈ తోపనపల్లి వెంకటాపురం ఉన్నా కదా, ఆడదాకా మంచిగా తీసుకుపోయింది. ఇక ఆడ నుంచి మమ్మల్ని దారి తప్పించింది కదా, అడవిలోకి తీసుకుపోయింది. ఒక 4 కిలోమీటర్లు డొంకలల్లా అసలు బండి, అరే సోమవారం అనే ఊరు పెద్దది, ఇదేంది అడవిలోకి పట్టుకొచ్చింది, మేము బయటికి వెళ్తామా లోపలికి పోతామా, అసలు ఊరు కనబడతారు. మళ్ళీ నలుగురం ఉన్న ఒకటే బండి మీద. ఏం చేయాలి? వెనకపోతున్నా అంటే గూగుల్ మ్యాప్స్ అటే చూపెడతాను అని చెప్పి అటు ఇటు చేసి మొత్తానికైతే, సార్ గిట్ల ఎందుకు వచ్చినాం సార్ అంటే, మరి ఇది ఎట్లనే చూపెట్టిందని అంటే, అట్లనే చూపెడుతుంది అది, అట్లా పోతే మంచిగా పోయేటోళ్ళు సార్ మీరు. మరి ఇట్లా పోతుందా లేదా? పోతుంది సార్, ఇక గిట్లనే తిప్పలు పడకుండా మీరైతే ముందుకు వెళ్తే అక్కడ మీకు రోడ్ వస్తుంది, ఇక పెద్ద రోడ్, అక్కడ దాకా వెళ్తుంది అని చెప్పి అన్నారు. మరి వాటి మీద ఆధారపడితే కొన్నిసార్లు అట్లా దారి కూడా తప్పి, అది రాత్రిపూట అయితే ఇంకా ఘోరం ఉండేది. పగటిపూట కనుక సరే ఎటో గట్లా మేము గమ్యాన్ని చేరుకున్నాం అనుకోండి. ఫిలిష్తీయుల మార్గము సమీపమైనను దేవుడు ఏం చేశాడు? చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గముననే నడిపించాడు. నువ్వు కొంత త్వరగా నేను చేరుకోవాలని, గమ్యస్థానానికి చేరుకోవాలి అని అనుకోవచ్చు కాక, లేక త్వరగా నేను ఈ స్థితిలో నుండి బయటికి వెళ్ళాలను అనుకోవచ్చు గాక, దేవుని సంకల్ప ప్రకారము మనము సాగిపోతే మనకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. మరి దేవుని సంకల్ప ప్రకారము వారు ప్రయాణం చేస్తే వారికి ఆటంకాలు కలిగినాయా లేదా? కలగలేదా? ఆటంకాలు ఉంటాయి, కానీ ఆ ఆటంకాలలో దేవుడు తోడై ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రములో ఒక్కడంటే ఒక్క ఇశ్రాయేలీయులు కూడా చనిపోలేదు. తెలుసా మీకు? ఒక్కడంటే ఒక్క ఇశ్రాయేలీయులు కూడా చనిపోలేదు. కానీ ఫరో సైన్యం మొత్తము ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయారు. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యమా కాదా? కనుక దేవుడు వారిని ఐగుప్తులో నుండి కనానుకు ప్రయాణము కమ్మని చెప్పిన క్రమంలో
వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. అయితే మన పితరులందరూ ఎర్ర సముద్రములోను మేఘములోను ఏం పొందారట? బాప్తిస్మము పొందారట. హల్లెలూయా. తర్వాత ఇంకేం చేశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, అక్కడ ఉన్నాను నేను, చదవండి. అమ్మా పై వచనాలు చదవాలి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అది బాప్తిజం పొందారా పొందలేదా? అందరూ బాప్తిజం పొందారా? కొందరే పొందారా? అందరూ పొందారు. అంటే బాప్తిజం పొందిన వారందరి గురించి చెబుతున్నాడు. ఇంకేం చేశారట? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అని అన్నాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారట. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తేనట. ఒక బండ వారిని వెంబడించుకుంటూ వచ్చిందట. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అందరూ అనే మాటను మనం ఆడ కోట్ చేస్తే అందరూ బాప్తిసం పొందారు, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించారు, అందరూ ఆత్మ సంబంధమైన పానము చేశారు. కానీ అందరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారా? ఇప్పుడు చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరింపబడిరి. చాలు. అక్కడ దాకానేమో అందరూ అందరూ అందరని చెప్పాడు. ఆ అందరిలో అనేకులు దేవునికి ఇష్టలు కాని వారే ఉన్నారట. మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము కాస్త దేవునికి ఇష్టలముగా జీవించుటకు మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబరుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా చేయుడి. హల్లెలూయా. ఎలా ఉండాలట? మనుషులను సంతోషపెట్టు వారము చేయునట్లు కాక, మనుషులకు కనబడవలని మాత్రమే కాక. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏమనుకునేది అంటే, నేను పరిచర్య చేసేది మా అయ్యగారు అమ్మగారు చూడాలని అనుకునేది. నేను ఎంత కష్టపడతానో, నేను ఎంత శ్రమ చేస్తానో, ఎంత రాత్రి అనక పగలనక మీరు ఫోన్ మాట్లాడము, అది నేను కోపం చేయడము, అదంతా బాగుండదు పరిస్థితి. అర్థమైందా? నాకు తెలుసు మీకు అర్థమవుతుంది అన్నీ. నేను గట్టిగా చెప్పేటి ఇంకా కొంచెం బాగా అర్థమవుతాయి. హల్లెలూయా. కొద్ది నిమిషాలే కనుక మనము ఏం చేద్దాం, కొంచెము శ్రద్ధ పెట్టి దేవుని మాటలు విందాం. నేను ఏదైనా పరిచయం చేస్తే పెద్దల దృష్టిలో పడితే వాళ్ళ దీవెన ఉంటుంది, వాళ్ళు సంతోషిస్తారు,
అని అనుకునేది. నేను ఆత్మీయంగా ఎదిగిన తర్వాత నేను ఎవరికి సేవ చేస్తున్నాను? దేవునికి సేవ చేస్తున్నాను. నేను దేవుని మందిరంలో సేవ చేస్తున్నాను కనుక దేవుడు చూస్తున్నాడు. తగిన సమయమందు ఆయన తప్పకుండా నాకు ఆశీర్వాదమునిస్తాడు అని విశ్వాసంతో చేసే తర్వాత హల్లెలూయా. మనం మనుషులకు కనబడవాలనని లేకపోతే మనుషుల కొరకు మనము పనిచేసే వారముగా ఉండకూడదు. మనుషులు ఒక్కోసారి మనల్ని మెచ్చుకోవచ్చు, ఆ మెచ్చుకున్న నోళ్ళతోనే మళ్ళీ తిట్టవచ్చు. తిడతారా తిట్టరు? అట్లా అది మనకే సాధ్యం. అది ఏది మీకు విషయం తెలుసా? కృష్ణాపురంలో మంచినీళ్ళ బావులు పడవు. ఇక్కడ మన కేసన కృష్ణాపురమే నేను చెప్పేది. అంత సహజంగా మంచినీళ్ళ బావులు పడవు. ఒకవేళ పడ్డా ఉప్పు నీళ్ళే ఉంటాయి, మంచినీళ్ళు ఉండవు. ఎన్ని బోర్వెల్స్ చేశారో కానీ అవి ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. ఎక్కడైనా సరే ఒక ఊటలో నుండి మంచినీరు తర్వాత ఉప్పు నీరు వస్తుందా? ఎక్కడన్నా వస్తే ఉప్పు నీళ్ళని వస్తాయి, లేదంటే ఇది మంచినీళ్ళ బావి అని అంటారు, లేకపోతే ఇది ఉప్పు నీళ్ళ బావి అని అంటారు. కానీ అదేమో మరి ఇదే నోటితోని శాపవచనాలు వస్తాయి, శ్రేష్టమైన పదాలు వస్తాయి, తర్వాత ఇంకేమవుతాయి? మొయ్యలేనంత బరువు కలిగిన బండరాళ్ళు కూడా వస్తాయి. కనుక మనుషులకు కనబడవలనని కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన మనలను మెచ్చుకోవాలని మనము భక్తి చేయాలి. ఇక్కడ కనబడుతున్న యూదులు వారు ఎలాంటి వారట? దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులు. మనుషులందరికీ విరోధులు ఎలా అయ్యారు అంటే ఎవడు రక్షణ పొందకుండా చేస్తున్నారట వీళ్ళే. అందుకొరకే మనుషులందరికీ విరోధులనన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సాధ్యమైనంత వరకు దేవునికి ఇష్టము పుట్టించి అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చాలామంది మనుషులను సంతోషపెట్టడానికి ఇష్టపడుతుంటాం. పెళ్ళి అయిన వాడట భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాడట. ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారా? అందరు పెళ్ళైన వాళ్ళే, కొద్దిమంది మాత్రం యవనస్తులు పిల్లలు ఉన్నారు. పెళ్ళి అయిన వాడు అది తీయగానే అదే వచ్చింది. మళ్ళా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31 నుంచి చదవండి. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించునట్టును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెళ్ళి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలవలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. ఇంకేమన్నాడు? అటువలని పెళ్ళి కాని స్త్రీయు కన్నకయు తాము శరీరమందును ఆత్మయందును
ఆత్మ విషయములైన కార్యములను గురించి చింతించుదురు కానీ పెళ్ళి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. హల్లెలూయా. మరి అలాగైతే మరి పెళ్ళి చేసుకోవద్దా అంటే అసలు మొదటి పెళ్ళి చేసిందే దేవుడు. మరి పెళ్ళి తప్పని చెప్పట్లేదు దేవుడు. పెళ్ళి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టవాలని చూస్తాడు. అలాగున మనము దేవునిని సంతోషపెట్టడానికి మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మనము దేవునికి మరి ఏమిస్తే సంతోషపడతాడు? ఆయన ఏం చేస్తే సంతోషపడతాడు? భక్తుడు అన్నాడు, వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చి. అంటే అది కూడా ప్రశ్నార్థకమే. సరిపోతుందయ్యా అంటే చాలదు. ఎంత ఇచ్చినా అది తక్కువే. ఎంత ఇచ్చినా తక్కువే. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు అంతగా మనల్ని ప్రేమించి మనము సంతోషంగా ఉండాలని ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి దుఃఖాన్ని భరించాడు. ఆయన ఏ పాపము చేశాడని? ఆయనలో ఏ కపటము లేదు, ఏ పాపము లేదు. ఆనాడు ఆ న్యాయాధిపతి ఏమన్నాడంటే, ఈ నీతిమంతుని గురించి నేను నిరపరాధిని, ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధిని అని చేతులు కడుక్కున్నాడు. ఇతని యందు ఏ దోషము మాకు కనబడలేదు. హల్లెలూయా. మరి అలాంటిది దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మనందరి రక్షణ కొరకు ఆయన ప్రాణం పెడితే మరి ఆయన ఏ రీతిగా ఉంటే సంతోషపడతాడో మనం ఆలోచన చేయొద్దా? మొట్టమొదటగా మనము ఆయన దేవుడు హ్యాపీగా ఉండాలంటే ఈ భూమి మీద మనుషులు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. హల్లెలూయా. ఏం చేయాలట? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. చాలామంది మారు మనసు పొందట్లేదు, అలానే ఉండిపోతున్నారు. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానము? తప్పిపోయిన గొర్రెపిల్ల. తప్పిపోయిన గొర్రెపిల్ల. మనం చిన్న గొర్రెపిల్ల అని పాట పాడుకుంటాం కదా. ఆయన చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుంచి చదవండి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని, మనమేది ఏం చేస్తాం? దొరికిన తర్వాత దాని బాధుడే ఇక. అవునా కదా? ఎడిపోయినవరా అని చెప్పేసి ఏం చేస్తాం? 4 అందుకుంటాం. తప్పిపోయినది దొరికినప్పుడట ఏం చేస్తున్నాడు? తన భుజముల మీద వేసుకొని తన స్నేహితులకు అందరికి చెప్పుకున్నాడట, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఎవరి గురించి సంతోషము? మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు గొప్ప సంతోషము కలుగుతుందట. మన మారు మనసు అక్కరలేని 99
నీతిమంతుల్లాగా ఉన్నావేమో, కానీ మనం ఇంకా ఏ విషయంలో తప్పిపోచున్నామో ఆ విషయంలో మనము మారు మనసు పొందగలిగితే మన విషయమై పరలోకమందు గొప్ప సంతోషము కలుగుతుంది. పరోకు నేనింకా దాసుడన్ కాను, పరమ కానానుకు హక్కుదారుడన్. చాలామంది వద్దు 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 అనుకుంటూనే అదే పాపపు జీవితములో, పాపపు నడతలోనే మనుషులు జీవిస్తున్నారు. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీరు ఎరుగుదురు అని అన్నాడు యేసయ్య. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపానికి బానిసలైపోతున్నారు చాలామంది, చెడు వ్యసనాలకు బానిసైపోతున్నారు. సరదాగా మొదలుపెట్టిన ప్రతి పాపము వాని బానిసగా చేసుకొని వాని ఆ ఊబిలో నుంచి బయటికి రాకుండా చేస్తుంది. ఈనాడు యువత, చిన్నపిల్లలు, యువకులు మత్తు పానీయాలకు, మాదక ద్రవ్యాలకు, చెడు నడతలకు, వ్యసనాలకు బానిసైపోతున్నారు. ఇంకా కొంతమంది యువతులైతే సీరియళ్ళకు బానిసలవుతున్నారట. ఒక ఆయన అంటారు మొన్న, దేనికట. ఇంకొక ఆయన నాకు తెలిసిన పెద్ద మనిషి సీరియళ్ళకు బానిస అయిపోయాడు. ఆ టైంకి ఎటు పోలాట ఆయన, ఎందుకంటే ఆ టైంలో అది సీరియలే చూడాలట. పాపము చేయి ప్రతి వాడు పాపమునకు దాసుడు. మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనుషులకు దాసులు కావద్దని ఉంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి అని అన్నాడు. మనుషులకు దాసులు కాకండి. మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. మనము ఆయనను సంతోషపెట్టాలి, ఆయనకు మనము లోబడాలి, ఆయనకు మనం భయపడాలి. అంతే తప్ప మనుషులను సంతోషపెట్టడం అంటే కొంతవరకు పనిచేస్తుంది, కానీ ఆ తర్వాత మనకు సాధ్యపడదు. ఇప్పుడు యేసయ్య చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మనుషుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుచుండెనని రాయబడి ఉంది. ఎలా వర్ధిల్లారటైనా? మనుషుల దయ, దేవుని దయ. లూకా సువార్త చదవండి ఆ మాట. చెప్పండి ఆ మాట ఎక్కడున్నదో. రెండవ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. యేసయ్యకు ఎవరెవరి దయ వచ్చిందట? దేవుని దయ, మనుషుల దయ. నేను అంటాను, మరి యేసయ్యను సిలువకి వేసింది మరి ఎవరు? మనుషులు కాదా? ఎవరేశారు సిలువకు? మరి మనుషుల దయ యందు వర్ధిల్లాడని అన్నాడు కదా. మనుషుల దయ మనకు కొద్ది కాలమే ఉంటుంది. అది అందుకొరకు అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే దేవునికి, క్రీస్తునకు దాసులను కాకయే పోదునని అన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఇప్పుడు మనుషుల దయను సంపాదించకొన చూచుచున్నానా,
దేవుని దయ సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే నేను ఇప్పటికీ క్రీస్తు దాసులను కాకయే పోదును. గమనించారా? మనము దేవుని సంతోషపెట్టు వారముగా, దేవునికి ఇష్టలమైన ప్రజలముగా ఉండాలంటే మనం చేయవలసినది మొదట మారు మనసు పొందాలి. నువ్వు ఏ విషయములో మనము తప్పిపోచున్నామో ఆ విషయములో ఈ రోజు నుంచి నేను మారు మనసు పొందుతానని నీవు హృదయములో ఒక నిశ్చిత అభిప్రాయం చేసుకోవాలి. చేసుకుంటాం మనం ఎప్పుడంటే డిసెంబర్ 31కి. మళ్ళీ 1వ తారీఖు నుండి మళ్ళీ ఏదో వంకర నాట. ఏ వంకర? ఏ వంకర? కుక్కతో ఒక వంకర అని ఉన్నది. ఎన్ని చెప్పు గదే. హల్లెలూయా. నిద్రపోకాయా అని చెప్తాం కొంతమందికి. మళ్ళీ ఏం చేస్తారు? ప్రార్థన ఎట్లా నిద్ర వస్తుంది? సెల్లు మాట్లాడకని చెప్తాం, ప్రార్థన వాక్యం చెప్తా అంటే. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇప్పటికీ మనుషుల దయ సంపాదించుకుని చూసిన కాదనన్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. తీయలేదు ఇంకా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము. దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టడానికి. అవును, నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి చాలా సంతోషం వేస్తుంది. ఇప్పుడు సాన్విక్ ఉంది మన మధ్యలో. అమ్మ ఏం చేస్తుంది? ఊ అని అంటుంది. అంటలేదా? మనం నవ్వుతామో లేదా? ఇక్కడ అద్విత్ ఉన్నాడు, ఇంకా అన్షిక శ్రీ ఉంది. వాళ్ళు చిన్న చిన్న ముచ్చట్లు మాట్లాడుతుంటే మనకు సంబరం అవుతుందా లేదా? మన పిల్లలు మాట్లాడుతుంటే మనకు సంతోషం వేస్తుంది. మనకు అచ్చిరాని ప్రార్థన మనం చేస్తుంటే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. మొదటి మారు మనసు పొందినప్పుడు సంతోషపడతాడు. తర్వాత ప్రార్థన చేసినప్పుడు సంతోషపడతాడు. మనము పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. ప్రాణం మీదకి వచ్చినా కూడా ఈ పని చేసి మమ్ములను మేము అపవిత్రపరచుకోమని తీర్మానం చేసుకున్నారు భక్తులు. దేవుడు బలా అని అన్నాడా? ఏమన్నా గిట్ల తయారైన అన్నాడా? ఏమన్నాడు? మెచ్చుకున్నాడా? మెచ్చుకోలేదా? మెచ్చుకున్నాడు. హల్లెలూయా. కనుక మనం ఇంకా దేవునికి ఇష్టముగా ఉండాలంటే సత్యమును మనము వెతకాలి. హల్లెలూయా. సత్యమును మనము తెలుసుకోవాలి. సత్యమును మనం అవలంబించాలి. సత్యములో మనము ప్రతిష్ఠించబడాలి. దేవుడు ఇంకా సంతోషపడతాడు. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్న దేవుడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిన దేవుడు. కనుక నా పిల్లలు సత్యమును అనుసరించుచున్నారని నేను వినటం కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముందని అంటాడు దేవుడిక. యోహాను పత్రిక ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మూడవ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అది మన అంశం ఏమిటి? దేవునిని సంతోషపెట్టాలి. దేవునికి ఇష్టముగా మనము జీవించాలి.
మరి దేవునికి బాగా ఇష్టం ఏమిటంటే సత్యము. మనం సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నామని వినటం కంటే ఎక్కువైన సంతోషం ఏమి లేదని తన ఆత్మీయ కుమారుడైన గాయును ఉద్దేశించి యోహాను అన్నాడు. అది యోహాను యొక్క మాట మాత్రము కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంతోషం. హల్లెలూయా. కనుక దేవుని సంతోషపెట్టు వారముగా ఈ లోకంలో జీవిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు తలలో వంచి కళ్ళు మూసుకొని మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడతాడా? నువ్వు ఏదైనా పనిలో ఉండుగాక, ఈ పనిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా అనేది మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకునే సమయం ఇది, పరీక్షించుకునే సమయం ఇది. రండి ప్రార్థన చేద్దాం.